ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మహానాడు జరిగిన 10 రోజులకే పార్టీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నేడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రజలు తన తండ్రి పాలకొండరాయుడు అభిమానులు సలహాలు, సూచనలు గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో ప్రకటించారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి మాజీ ఎంపీ అయిన పాలకొండరాయుడు. ఈయన 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ అదే రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక పాలకొండరాయుడు రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చాడు. రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సొంత పార్టీ నేతలే ఆయన్ని వెన్నుపోటు పొడిచారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్ వార్ నడుస్తున్నట్లు సమాచారం. స్థానిక టీడీపీ నేతలు 3 గ్రూపులుగా విడిపోయారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజంపేటలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యంలు కీలకంగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో సుబ్రహ్మణ్యంకు రాజంపేట టీడీపీ ఎంపీ టికెట్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయనకు అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వకుండా రాజంపేట ఎమ్మెల్యే టికెట్ వరకే పరిమితం చేశారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ టీడీపీలోనే కొనసాగారు. అయితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టీడీపీ అధిష్టానం కనీసం రాజంపేట ఇన్ఛార్జ్ పదవైనా ఇస్తుందని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూశారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండరాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక పాలకొండరాయుడు తనకు అనారోగ్యం సహకరించకపోయినా గడిచిన ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం వీల్ చైర్లో ప్రచారం చేశారు. ఆయన చంద్రబాబుతో సమకాలీన రాజకీయాలు చేసినప్పటికీ సీఎం చంద్రబాబు కనీసం పరామర్శకు కూడా రాకపోవడం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రాయచోట్ల బలమైన వర్గం ఉన్న సుగవాసి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు దూరం పెట్టడాన్ని సుగవాసి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో కొనసాగడం ఎందుకని వెంటనే టీడీపీని వీడాలని అభిమానులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమ పార్టీ నేత పార్టీని వీడినట్లు చెప్తున్నారు. అనుచరులతో చర్చించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. మరి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇంకేదైనా పార్టీలో కొనసాగుతారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది చూడాలి.